హ్యాపీ మార్నింగ్ అండి. అపర్ణ పేరెంటింగ్ కోచ్యా. లాస్ట్ వీడియోలో మనము ఎమోషనల్ సేఫ్టీ అని మాట్లాడుకున్నామండి. అంటే అసలు ఎమోషనల్ సేఫ్టీ అంటే ఏంటి, అసలు పిల్లలు ఎమోషనల్గా సేఫ్గా ఫీల్ అవుతున్నారని మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఒక్కోసారి పిల్లలు ఎక్కువ మాట్లాడుతుంటారండి. అలాగే చాలా సిల్లీగా బిహేవ్ చేస్తూ ఉంటారు మన చుట్టూ. ర్యాండమ్గా డ్యాన్స్ చేస్తూ ఉంటారు, లేదా ఎక్కువ నవ్వుతూ ఉంటారు, లేదా అప్పుడప్పుడు ఫన్నీగా ఫేసెస్ పెడుతూ ఉంటారు. సమ్టైమ్స్ దే ఆల్సో బీయింగ్ గూఫీ అనమాట, గూఫీగా ఉంటారు. సో ఇట్లాంటి సందర్భాల్లో మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే దే ఆర్ ఫీలింగ్ ఎమోషనల్లీ సేఫ్ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఎందుకు ఎమోషనల్గా సేఫ్గా ఫీల్ అవుతున్నారు అంటే, హ్యాపీనెస్ ఈజ్ వేర్ దేర్ ఈజ్ నో ఫియర్ ఆఫ్ జడ్జ్మెంట్ అండి. అంటే ఎప్పుడైతే నన్ను ఎవరు జడ్జి చేయరు, నేను హ్యాపీగా నాకు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు అనే భయం ఎప్పుడైతే వాళ్ళకు ఉండదో అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు అనమాట. అంటే జడ్జిమెంట్ అనేది లేనప్పుడు పిల్లలు ఎమోషనల్గా చాలా సేఫ్గా ఫీల్ అవుతారు. అంతేకాకుండా ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే పిల్లలు సడన్గా వచ్చి మనని గట్టిగా పట్టుకుంటారు, వచ్చి మన పక్కన చాలా దగ్గరగా కూర్చుంటారు, మన చేతులు పట్టుకొని ఆడుతూ ఉంటారు, మనని హగ్ చేసుకుంటూ ఉంటారు, కొడులు చేస్తూ ఉంటారు. ఇట్లాంటివి చేస్తున్నప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే దే ఆర్ ఫీలింగ్ ఎమోషనల్లీ సెక్యూర్ అనమాట. అంటే వాళ్ళు మనసులో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎప్పుడైతే వాళ్ళు మనసులో సంతోషాన్ని ఈ రకంగా వ్యక్తం చేస్తారో దాన్ని మనం అర్థం చేసుకోవాలండి. ఓకే, థ్యాంక్ యూ.